దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇటీవల కరుణాకర్ సుగుణ రాసిన పుస్తకము అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే ఈ పుస్తకం విడుదలైంది. మరి ఈ పుస్తకాన్ని నేను చదవడం జరిగింది. ఈ పుస్తకంలో మరి పిల్లలైన ఒక అంశం మీద మాట్లాడదలిచాను. అదేంటంటే యేసుక్రీస్తు రాజ్యము. యేసుక్రీస్తు రాజ్యము వచ్చిందా రాలేదా, ఒకరు వస్తే ఎప్పుడు వస్తుంది, రాకపోతే రాలేదా, రెండో రాకడ విశేషాలేంటి, ఇలాంటి సందర్భాలని నేను ఈ పుస్తకానికి జవాబు ఇవ్వదలిచాను. మొట్టమొదటిగా సుగుణ గారు బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలి. మీకు బైబిల్ బాగా అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ సహాయము మీకుండాలి. అయితే మీకు అది లేదు కనుక బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానంటే నా క్రైస్తవ సమాజం హేతు అడుగున ప్రతివానికి సమాధానం చెప్పాలి. ఇలాంటి పుస్తకాలు ఎన్ని వచ్చినా మనం సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా యేసు రాజ్యం కోసం వివరణలోకి మనం వెళ్దాం. అసలు యేసు రాజ్యము ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా యోహాను సువార్త 18వ అధ్యాయము 36 నుంచి 37 వరకు మనం చదువుతుండగా చూద్దాం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే అని యేసు ప్రభు వారు ఒప్పుకుంటున్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారట ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే నేను రాజునే. 36వ వచనం చూద్దాం. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను రాజునే అన్నాడు. అలా అన్నవే కాకుండా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు గాని నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించకుండా ఉండునట్లు నా సేవకులు కత్తి కర్ర పట్టుకొని పోరాడుతారు. నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదని. అందుకే నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారట రాజటండి. అలాగే ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఇహలోక సంబంధమైన రాజ్యం ఎలా ఉంటుందంటే రాజుకు ఒక కిరీటము, ఒక సింహాసనము, అనేక మంది సైనికులు, ఒక కోట, మరి యుద్ధాల మీద యుద్ధాలు చేయించడం రాజు పని, పరిపాలన చేయడం, ఇవన్నీ రాజు చేసే పని, ఇహలోక సంబంధమైన రాజులు చేసే పని. అయితే ఈ రాజు ఇహలోక సంబంధమైన రాజు కాదు. ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. కనుక కత్తి కర్ర పట్టని రాజ్యము ఆయన రాజ్యము. ఆ రాజుకు కిరీటం ఉండదు కానీ, ఇహలోక సంబంధమైన కిరీటం ఉండదు కానీ పరలోక సంబంధమైన కిరీటంతో ఆయన ఉంటాడు. ఆయన పరలోక సంబంధమైన రాజు. ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది. మనం అనుకుంటున్నట్టు రాజ్యము ఆయన రాజ్యము కాదు అని బైబిల్ కన్ఫర్మ్ చేస్తుంది. యేసు స్వయంగా ఆ మాటలు చెప్పడం జరిగింది. నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చాను అంటున్నాడు. చూడండి, సత్యాన్ని చెప్పే రాజు, సత్యం కోసం సాక్ష్యం ఇవ్వటానికి వచ్చే రాజు. ఇందు నిమిత్తమే ఈ లోకానికి రాజుగా వచ్చాను.
సత్య సంబంధి అయిన ప్రతివాడు సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునని నా మాట వినును. చాలండి. అనగా యేసు వారు రాజట, ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఈ విషయం శిష్యులకు కూడా అర్థం అవ్వలేదు. ఇక సుగుణ గారికి ఏం అర్థమవుతుందండి? శిష్యులకు తర్వాత అర్థమైందండి ఈ విషయం. ఆ విశ్లేషణలోకి మనం వెళ్దాం. ఏమండి, మొట్టమొదటగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో యోహాను గారు ఒకటి ప్రకటిస్తున్నారు, చూద్దాం. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని ప్రకటించాడు. సువార్త ప్రకటన మొదలు పెట్టాడు. ఎవరు? యోహాను గారు. ఇకపోతే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఇంకో మాట చూద్దామండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. యోహాను గారు ఎలాగైతే ఏ సువార్త అయితే చెప్పారో యేసు ప్రభు వారు కూడా అదే సువార్తను చెబుతున్నారు. పరలోక రాజ్యము సమీపిస్తుంది అంటున్నాడండి. 23వ వచనం చూద్దాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు అని చూసారండి. పరలోక రాజ్యం అట, దానికి మరో పేరు దేవుని రాజ్యము. పరలోక రాజ్యం అన్నా దేవుడి రాజ్యం అన్నా ఒకటే. పరలోక రాజ్యానికి సంబంధించిన సువార్త లేదా దేవునికి రాజ్యానికి సంబంధించిన సువార్త ప్రకటన జరుగుతుంది. ఇది యోహాను గారు చేశారు, అది ఇటు యేసు ప్రభు వారు కూడా చేశారండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మార్కు సువార్త కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం అట, అక్కడ పరలోక రాజ్యము, ఇక్కడ దేవుని రాజ్యము, రెండు ఒకటేనండి. దానికోసం సువార్త ప్రకటన జరిగింది. ఇకపోతే మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది అంటున్నాడు. చూడండి, ఎవరైతే యేసును నమ్ముతారో గట్టిగా విశ్వసిస్తారో వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఇది పరలోక రాజ్య మర్మము. ఆ మర్మాన్ని ఇప్పుడు మీకు చెప్తాను, బాగా వినాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి, చాలండి, పరలోక రాజ్యములో శిష్యులుగా చేరాలి అంటున్నాడండి. దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరాలి అని ఒక పదం ఇక్కడ యేసు ప్రభు వారు స్వయంగా చెబుతున్నారు. పరలోక రాజ్యంలో శిష్యుడిగా ఎలా చేరుతామంటే మత్తయి రాసిన సువార్త ఒకడు శిష్యుడిగా మారాలంటే ఎలా మారాలో యేసు ప్రభు వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులను చాలండి, అంటే బాప్తిసం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు శిష్యులు అవుతారు. దేనికి శిష్యులు అవుతారు అని ఆలోచిస్తే దేవుని రాజ్యానికి లేక పరలోక రాజ్యానికి శిష్యులు అవుతారు. ఇప్పుడు వరకు మనం ఆలోచించిన ప్రకారంగా, రెఫరెన్స్ల ప్రకారంగా, మరి వీళ్ళు ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి లేక పరలోక రాజ్యానికి శిష్యులుగా మారుతారు అని మనకు అర్థమవుతుంది. ఇంతకీ దేవుడి రాజ్యం ఎక్కడుంది అని మనం బైబిల్ని అడిగితే లోకాసు వార్త 17వ అధ్యాయము 20-21లో ఏమంటున్నాడు యేసు ప్రభు వారు చూద్దామండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని, దేవుడు రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులంట ఆయన అడిగారటండి. దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుంది నువ్వు అంటున్నావు కదా, ప్రకటన చేస్తున్నావు కదా, సువార్త చేస్తున్నావు కదా, మరి
ఎప్పుడు వస్తుంది అది అని అడిగారటండి. ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. దేవుడు రాజ్యం అట ప్రత్యక్షంగా రాదటండి. ఎందుకంటే ఇదిగో దేవుడు రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఎక్కడనని ఇదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారట యేసుప్రభు వారు. అనగా పరోక్షంగా రాదు. ఇది ఎక్కడ ఉందంటే మీ మధ్య ఉంది. అంటే దేవుడి రాజ్యం ఎక్కడ ఉంటుంది అని మనం ఆలోచిస్తే మన మధ్య ఉంది. అయితే ఈ దేవుడి రాజ్యం ఎలాంటిదో చూద్దామండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 33వ వచనంలో ఒక మంచి మాట చూద్దాం. ఆయన రాజ్యము యేసుక్రీస్తు కోసం చెప్పుతున్న మాట. ఆయన రాజ్యం అట అంతము లేనిదై ఉంటుందట. అంతం ఉండదట దానికి. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మన మధ్య ఉంటుందట. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుందటండి. అది ఎలా ప్రారంభించాడో మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దామండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరదు. నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిస్తాను. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. అంటే సంఘము ఉన్నది. ఆ సంఘము చాలా శక్తి గలది అని బైబిల్ ఇక్కడ సెలవిస్తుందండి. బండ మీద పేతురు అనే నీ మీద నేను నా సంఘాన్ని స్థాపిస్తాను. దానికి ఎంత బలం ఉంటుందంటే, ఎంత శక్తి ఉంటుందంటే, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి తాళపు చెవులు ఇస్తాను. అలాగే పాతాళ లోకం దాని ఎదుట నిలబడదు అని నేను కొన్ని రిఫరెన్స్లు మీకు చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23లో ఒక మాట ఉంటుందండి. సంఘమునకు యేసుక్రీస్తు శిరస్సట, ఆయన పాదముల కింద మరి సర్వాధికారాలు ఇచ్చాడు అని దేవుడు ఇచ్చాడు అని ఇక్కడ రాయబడిందండి. అనగా సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పాదాల కింద అనగా సంఘము కింద సర్వాధికారము ఉన్నది అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే ఎఫెసీ పత్రిక 3:8లో తన నానా విధములైన జ్ఞానము సంఘము ద్వారా దేవదూతలకు కూడా తెలియజేయబడుతుంది అని ఎఫెసీ పత్రిక 3:8 ద్వారా మనకు అర్థమవుతుందండి. అనగా సంఘం అనేది చాలా శక్తి గలది. క్రీస్తు సంఘం అనేది చాలా శక్తి గలది అని మనకి అర్థమవుతుందండి. ఈ సంఘమే దేవుడు రాజ్యము అని బైబిల్ సెలవిస్తుంది. అది మన మధ్య ఉన్నది అని బైబిల్ సెలవిస్తుందండి. ఇంకా కొన్ని రిఫరెన్స్లు చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో పౌలు గారు ఏమంటున్నారో చూద్దామండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అంటే అర్థం ఏంటి? ఏ టెన్స్ వాడాడండి? ఆల్రెడీ రాజ్య నివాసులుగా చేశాడు. సంఘములో సభ్యులందరూ రాజ్య నివాసులుగా ఉన్నారు. రాజ్య సభ్యత్వంలో ఉన్నారు. పరలోక రాజ్య సభ్యత్వంలో ఉన్నారు. దేవుని రాజ్యంలో ఉన్నారు అని కొలస్సీ 1:13 మనకు అర్థమవుతుందండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడట. ఏమండి? రాజ్యముగాను యాజకులుగాను
క్రైస్తవుల్ని దేవుడు చేశాడటండి, రాజ్యముగా చేశాడట, రాజ్యముగా చేశాడట, యాజకులుగా చేశాడటండి. 9వ వచనం చూద్దామండి. 9వ వచనం, మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైనా యోహాను ఎందులో పాలివాడేటండి? శ్రమలోను, యేసు యొక్క శ్రమలోను పాలివాడయ్యాడట, రాజ్యములో పాలివాడయ్యాడట, ఇంకా సహనములో పాలివాడయ్యాడు అని చెప్తుందండి బైబిల్ ఇక్కడ. ఇంతకీ రక్తం ఇచ్చి కొన్నవారు ఏమవుతారో చెప్తున్నాడు 5వ అధ్యాయం 10లో చూద్దామండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10లో చూద్దామండి. రాజ్యం వచ్చిందో లేదో చూద్దాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడు నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అంటే అర్థం ఏంటి? అనగా రాజ్యంలోకి తీసుకున్నాడు మమ్మల్ని అందరినీ. క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్నారు అని మనకి బైబిల్ కన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తుందండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములో ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం ఆయనని ఆయను అంటే అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి? భూలోకంలో రాజ్యం ఒకటి ఉన్నది, ఆ రాజ్యము దేవుడి రాజ్యం అయ్యింది, దేవుడి రాజ్యంగా మారింది అంటే భూమి మీదే దేవుడి రాజ్యం ఉన్నది. ఒక విషయం క్లియర్గా చెప్తాను, బాగా వినాలండి. రెండో రాకడకి క్రీస్తు రాజ్యానికి చాలా వ్యత్యాసం ఉందండి. చాలామంది క్రైస్తవుల్లో కూడా దేవుడి రాజ్యము రెండో రాకడలో వస్తుంది అని అనుకుంటున్నారండి. కాదు, దేవుడి రాజ్యము మొదటి రాకడలోనే ఈ భూమి మీద వచ్చింది. ఈ విషయాన్ని విశ్లేషించాడు యేసుప్రభు వారు. దేవుడి రాజ్యాన్ని గూర్చిన సంగతులు వేరేగా, రెండో రాకడకు సంబంధించిన విషయాలు వేరేగా యేసుక్రీస్తు విశ్లేషించారు. ఈ విశ్లేషణ చాలామందికి తెలియకపోవడం వల్ల బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడి రాజ్యం గురించి సందర్భాలు వేరేగా ఉన్నాయి, రెండో రాకడకు సంబంధించిన సందర్భాలు వేరేగా ఉన్నాయి బైబిల్లో. ఈ రెండాటిని వేరు చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. బాగా వినాలి. దేవుడి రాజ్యం ఎప్పుడు వచ్చిందో చెప్తున్నాడు, చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. ఆ రాజుల కాలములలో ఏ రాజుల కాలములలో 2వ అధ్యాయంలో ఒక ప్రతిమ కోసం చెప్తాడండి. అక్కడ చివరి రాజ్యమైన రోమీల రాజ్యం కోసం ప్రవచనం చెబుతూ ఆ రాజుల కాలములలో పరలోక రాజ్యములో ఉన్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికి ఎన్నటికి నాశనము కలగదు. రాజుల కాలములలో ఏ రాజుల కాలములలో? రోమీలు ఉన్న రాజుల కాలములలో ఒక రాజ్యాన్ని దేవుడు భూమి మీద స్థాపిస్తాడు అని ప్రవచనం దానియేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాని మరి ఎవరికి చెందదు అని బైబిల్ చెప్తుంది. చూసారా? నువ్వు పొందుకున్నావా? మరి క్రైస్తవుడు పొందుకున్నాడు, మిగతా వాళ్ళు పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చూద్దామండి 35వ వచనం 2వ అధ్యాయము 35వ వచనం 2వ మాట చూద్దామండి. 2వ మాట, ప్రతిమను రాజుల్ని మొత్తాన్ని ఎరగొట్టిన రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను అనే ఉందే రూపకలంకారంగా ఈ మాట. ఇది క్రైస్తవుల కోసం చెప్పబడుతున్న మాట. ప్రతిమని ఎరగొట్టిన రాయి సర్వభూతలమంతా పెద్దదైపోయిందంటండి.
చూసారా, ప్రపంచం నిండా ఎక్కడ పడితే అక్కడే ఎక్కువ శాతం ఎవరున్నారంటే క్రైస్తవులే ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రవచనం నెరవేర్పు. ఏ ప్రవచనం నెరవేర్పు అండి? సర్వభూతలమంత అయిపోయిందంట రాయి. ప్రతిమని వెరగొట్టిన రాయి భూతలమంత అయ్యిందంటండి, పెద్దదైపోయింది అంటున్నాడు. ఏమండి, 2వ అధ్యాయము 44లో ఆ రాజుల కాలంలో దేవుడు, పరలోకమందున్న దేవుడు భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడని బైబిల్ సెలవిస్తుందండి. మీకు అర్థమవుతుందా? ఈ రాజ్యాన్ని 2వ రాకడలో ఏం చేస్తాడో యేసుప్రభు వారు ఒక మంచి మాట చూద్దాం, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఆలోచిస్తే 2వ రాకడలో ఏం జరుగుతుందో ఈ విషయాన్ని చెప్తున్నాడు. 2వ రాకడ తర్వాత ఏం జరుగుతుందో విషయం చెప్తున్నాడు. చూద్దాం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. రాజ్యాన్ని అప్పగిస్తాడట. 2వ రాకడలో ఏం జరుగుతుందంటే ఉన్న రాజ్యాన్ని అప్పగిస్తాడట దేవుడికి, తండ్రి అయిన దేవుడికి తీసుకెళ్ళిపోయి అక్కడికి. అనగా భూమి మీద ఉన్న రాజ్యాన్ని, అంతము లేని రాజ్యాన్ని కంటిన్యూ చేస్తాడట పరలోకం. మీ అందరికీ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి, బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి. వారు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత వారికి ప్రొబేషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుందండి. ఒక 6 నెలలు, 1 సంవత్సరం, ఆ పీరియడ్లో వాడు ముందు పని చేయాలి. దాని తర్వాత పర్మనెంట్ చేస్తారండి వాడికి. అదేవిధంగా భూమి మీద దేవుని రాజ్యం అనగా పరలోకం భూమి మీదే స్థాపించాడు ముందు. ఆ పీరియడ్లో మనం నీతి నిజాయితీగా ఉంటే కనుక పరలోకం వెళ్తామండి, అనగా పర్మనెంట్ అవుతుంది జాబు. మీకు అర్థమవుతుందా ఇది ఎంత నిజమో? భూమి మీదే పరలోకాన్ని స్థాపించాడు, అనగా భూమి మీద దేవుడి రాజ్యాన్ని స్థాపించాడు. అదే సంఘము. ఆ సంఘాన్ని 2వ రాకడలో తండ్రిని దేవుడికి అప్పగిస్తాడు అని బైబిల్ సెలవిస్తుందండి. ఈ రాజ్యం కోసమే సువార్త చెప్పమన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. మీకు అర్థమవుతుందో? రాజ్య సువార్త ప్రకటించాలి, అప్పుడు అంతం వస్తుంది, 2వ రాకడ వస్తుంది అంటున్నాడండి. అనగా యోహాను గారు ప్రకటించిన రాజ్య సువార్త, యేసుక్రీస్తు ప్రభు వారు యూదులకి ప్రకటించే రాజ్య సువార్త, యేసుక్రీస్తు తర్వాత శిష్యులు అన్ని జనులతో సహా అందరికీ ప్రకటిస్తున్న రాజ్య సువార్త దేనికోసం అంటే సంఘము కోసము. ఆ సంఘంలోకి అనేకులను శిష్యులుగా చేయడం కోసము. ఎవరైతే ఆ సంఘంలోకి వస్తారో వాళ్ళు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడం కోసము. అనగా ఆ రాజ్య సువార్త జరిగితే కానీ అంతము రాదు అని బైబిల్ సెలవిస్తుందండి. అనగా ఆయన రాజ్యం వచ్చింది, ఆ రాజ్య సువార్త జరుగుతుంది. ఆనాడు యోహాను దానికోసం ప్రకటించాడు. యేసుప్రభు వారు ఇదిగో వస్తుంది, మారుమనసు పొందండి అన్నాడు. ఆ రాజ్యము మీ మధ్య ఉందన్నాడు. ఆలోచించండి. అలాగే పరలోకమందున్న తండ్రి భూమి మీద యేసు ద్వారా తన రాజ్యాన్ని స్థాపించాడు. ఎంత క్లియర్గా బైబిల్లో ఉందండి. ఈ చిన్న విషయం కూడా సుగుణా గారికి తెలియక కన్ఫ్యూజ్ అయ్యారండి. ఇకపోతే ఆ రాజ్యం ఎలా వచ్చిందో చూద్దామండి. రెఫరెన్స్లు మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనము. మరియు ఆయన అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, అందరూ కాదండి, కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరణము రుచి చూడరు. అందరూ కాదండి, కొందరు. అంటే 12 మందికి చెప్తున్నాడు ఏమని? మీలో కొందరు ఉంటారు, రాజ్యం వచ్చినంత వరకు మీరు ఉంటారు అంటున్నాడండి. బాగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అప్పుడు దాకా మీరు చనిపోయారని అర్థం. అనగా రాజ్యం 1వ శతాబ్దంలోనే వచ్చింది. ఎలాగొచ్చిందంటారా? 2వ రాకడలో సంభవింపబో సంగతులు ఎగ్జాంపుల్గా సూచనగా ఆయన సిలువ మరణం దగ్గర జరిగాయి. ఎగ్జాంపుల్గా 2వ రాకడలో సమాధులు తెరవబడి అనేకులు సమాధుల్లో నుంచి బయటకు వస్తారు. 2వ రాకడలో యేసుప్రభు వారు పిలగానే మరి
నీతిమంతులు పరలోక రాజ్యానికి, అనీతిమంతులు పాతాళ లోకానికి వెళ్ళిపోతారు రెండో రాకల్లో. ఇలాంటి సందర్భము సేమ్ టు సేమ్ సిచ్యువేషను. శాంపుల్గా క్రీస్తు సిలువు మరణం దగ్గర ఎలా జరిగిందో చూద్దామండి. ఆయన రాజ్యం అక్కడే బలంగా వచ్చింది అంటానికి ఒక మంచి నిదర్శనం అండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 నుంచి 53 వరకు మనం ఆలోచిస్తే అప్పుడు బలంగా రాజ్యం ఎలా స్థాపింపబడిందో మీకు ప్రకటన చేస్తున్నాను, చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడండి యేసుప్రభు వారు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. ప్రాణం విడచగానే శిలువ మరణం జరిగిన వెంటనే ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద నుండి పైకి కాదండి, పైనుండి కిందకి రెండుగా చినిగెను అనగా ప్రవేశం అని, అందరికీ ప్రవేశం అని, అనగా అన్ని జనులకు కూడా ప్రవేశం. ఒక్క యాజకుడికి ఆనాడు ప్రవేశం, కానీ ఇప్పుడు అన్ని జనులకు కూడా ప్రవేశం అండి. బలంగా రాజ్యం రావడం అంటే ఇదే. మరి ఏమండి, పైనుంచి కింద వరకు తెర చినిగెను, భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేకులు అనేకమైన పరిశుద్ధుల శరీరములు లేచాయి. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడ్డారు. అనగా రెండో రాకడలో జరగవలసిన సంగతులు మొదటి రాకడలోనే సిలువ మరణం తర్వాత శాంపుల్గా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు ఈ ప్రపంచానికి. ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. ఎందుకంటే రాజ్యం ఇక్కడే స్థాపింపబడింది, బలంగా రాజ్యము ఇక్కడే వచ్చినది. ఒక మంచి రిఫరెన్స్ చూపిస్తాను. లోకాసు వార్త 21వ అధ్యాయము 24వ వచనంలో ఒక మంచి మాట ఉందండి. 2 కాలాల కోసం చెప్పబడుతుంది. 2 కాలాలు. ఒక కాలం ఏమో యూదుల కాలము, రెండవ కాలము అన్ని జనుల కాలము. బాగా వినాలి. 21, 24. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్ని జనుల మధ్యకు పోవుదురు. అన్ని జనుల కాలములు సంపూర్ణము అగు వరకు యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడుదురు. ఇది యేసు ప్రభు వారు చెబుతున్న సూచన. బాగా వినాలి. అన్ని జనులకు ఒక కాలం ఇచ్చాడు. ఫస్ట్ యూదులకు ఒక కాలం ఇచ్చాడండి. బాగా వినాలి. యూదులకు ఒక కాలం ఇచ్చాడు. ఆ కాలంలో యేసుప్రభు వారు వచ్చారు, సువార్తను ప్రకటించారు, వాక్యాన్ని ప్రకటించారు. వాళ్ళు అంగీకరించలేదు కనుక వాళ్ళకి తీర్పు జరిగింది. వాళ్ళ కాలాన్ని ముగించేశాడు. యూదుల కాలం అయిపోయింది. సిలువ మరణం అయిపోయిన తర్వాత అన్ని జనుల కాలం మొదలుపెట్టాడు. ఈ కాలం రెండో రాకడ వరకు ఉంటుందండి. అన్ని జనులకు అవకాశం ఇది. మొదటి యూదులకు అవకాశం. చూద్దాం, ఇంకో రెఫరెన్స్ చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అంటున్నాడు యేసుప్రభు. చూసారా, ఈ లోకమునకు తీర్పు మొదలు పెట్టాడంటే మొదటి శతాబ్దంలోనే యూదుల మధ్యలో ఉండి చెప్తున్నాడు ఈ మాట. అనగా యూదుల కాలమును సమాప్తి చేశాడు. అందుకే ఇసుక రేణువులు అని ఇజ్రాయెల్ ప్రజలకు చెబుతూ, మీరు ఇసుక రేణువులు అని ఇజ్రాయెల్ ప్రజలతో చెబుతూ పౌలు గారు ఒక పత్రికలో ఏమని రాశారంటే, శాసమే రక్షింపబడును, మిగతా వాళ్ళు రక్షింపబడరు అని అంటున్నాడండి దేవుడు యూదుల గురించి ప్రవచనం ఏంటంటే శాసమే రక్షింపబడుతుంది. అనగా మొదటి శతాబ్దంలోనే యూదులు కాలాన్ని పూర్తి చేసి అన్ని జనుల కాలంలోకి అందరినీ తీసుకొచ్చాడు. అనగా అన్ని జనులకు కూడా ఒక టైం ఇచ్చాడు. అది రెండో రాకడతో క్లోజ్ అవుతుంది. మొదటి రాకడలోనే ఆయన రాజ్యాన్ని స్థాపించి బలంగా ఆలయపు తెర పైనుంచి కిందకి తిరిగింది. అనేకమైన బాడీస్ అనగా శవాలు బయటకు వచ్చాయి. దేహాలతో బయటకు వచ్చారు. అనేకులు బయటకు వచ్చారు. అనేకులకు అగపడ్డారు అని బైబిల్ చెప్తుంది. అనగా ఆ టైంలోనే
దేవుడు రాజ్యము స్థాపింపబడింది అని మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. మరియు ఈ పుస్తకంలో ఒక కీలకమైన విషయం చెప్పి ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తానండి. అదేంటంటే ఈ అంశం మీద పౌలు గారు కూడా చక్కగా ఓకే చెప్పారండి అని ఆ పుస్తకంలో రాశారండి. ఆయన 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దామండి. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును సజీవులుగా నేను ఉంటాను అన్నట్టుగా పౌలు గారు చెప్పారు కదండి. రెండో రాకడ వరకు సజీవుడుగా నేను ఉంటానని పౌలు గారు చెప్పారు కదండి. మరి దీన్ని బట్టి మనం ఆలోచిస్తే పౌలు గారు ఇప్పుడు లేరు కదండి, చనిపోయారు కదండి. మరి రెండో రాకడ గతించినట్టే కదండి అని మరి ఆయన అమాయకంగా రాశారండి పుస్తకంలో. కానీ ఒక మాట బాగా నేను చెప్పేది వినండి. మత్తయి సువార్త 24:36లో ఒక మంచి మాట ఉందో చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36లో ఒక మంచి మాట ఉందండి. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగుడు. రెండో రాకడ కోసం యేసుక్రీస్తుకు కూడా తెలియదట, దూతలకు కూడా తెలియదట, మనుషులకు కూడా తెలియదటండి రెండో రాకడ కోసం. ఇది యేసుప్రభువు వారు స్వయంగా చెప్తున్న మాట. రెండో రాకడ కోసం శిష్యులందరూ ఎదురు చూశారు కనుక పౌలు గారు ఈ మాట అక్కడ అంటున్నారండి. ఆయన కూడా ఎదురు చూశాడు కనుక ఒకవేళ ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎవరికి తెలియదు కదండి. ఎప్పుడు వస్తాడో, ఏ క్షణమైనా రావచ్చు, ఆయన రెండో రాకడ జరగవచ్చు. కనుక 1వ శతాబ్దంలోనే శిష్యులందరూ ఎదురు చూశారు, వస్తాడని ఎదురు చూశాడు కనుక పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు ఏమని, సజీవులుగా మనం ఉంటాము, ఆయన వస్తాడు, వచ్చినప్పుడు మనం ఎలా వెళ్తామో చెప్తున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మీకు అర్థమైందండి. ఇప్పటికీ మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇప్పుడు రావచ్చు ఆయన, రేపు రావచ్చు, ఎల్లుండి కూడా వచ్చేయచ్చు, మాకు తెలియదు ఎప్పుడు వస్తాడు ఆయన. కానీ మేము సాక్ష్యం ఇస్తాం. ఏమని సాక్ష్యం ఇస్తాం? ఇదిగో మేము సజీవులుగా ఉంటాం, అప్పుడు ఇలాగా పరలోకం నుంచి ఆయన వస్తాడు, వాళ్ళు కూడా తీసుకొస్తాడు, ఇంతవరకు చనిపోయిన వాళ్ళని కూడా తీసుకొస్తాడు, తీసుకొచ్చినప్పుడు మేము వాళ్ళతో కలిసి మేము పైకి వెళ్తామని అంటామండి. అంటే ఇప్పుడే వచ్చినట్ట యేసుప్రభు వారు వచ్చి తీసుకెళ్ళిపోయినట్ట కాదండి. మేము చనిపోయిన తర్వాత ఎప్పుడైనా రావచ్చు, లేకపోతే మేము ఉన్నప్పుడే రావచ్చు ఆయన. మీకు అర్థమవుతుందా? మరి దీనికి ఒక మంచి ఆన్సర్ మీకు చెప్తాను, బాగా ఆలోచించండి. లోకాసు వార్త 17వ అధ్యాయము 22లో శిష్యులు రెండో రాకడ కోసం అడుగుతున్నప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్న మాట, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరి దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు అన్నాడు. చూడండి, అంటే చాలా మంది శిష్యులు కోరుకున్నారు ఆ రెండో రాకడ వస్తే బాగున్ను, రెండో రాకడ మేము కూడా చూడాలి అనుకున్నారండి. అలాగే పౌలు గారు అనుకున్నారు, శిష్యులు అనుకున్నారు. యేసుప్రభువు వారు అంటున్నారు అది చూడవాలని మీరు అనుకుంటారు, అందరికీ కోరుకుంటుంది, కానీ మీరు అది చూడరు అని బైబిల్ చెప్తుందండి. అనగా దీన్ని బట్టి మనకి ఏదర్థమైంది అంటే క్లారిటీగా ఉందండి బైబిల్లో. ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తానండి. లోకాసు వార్త 21వ అధ్యాయంలో దేవుడు రాజ్యం గురించిన సందర్భాలు, రెండో రాకడకు సంబంధించిన సందర్భాలు ఉన్నాయి. అందులో కొన్ని జరిగాయి, కొన్ని ఇంకా జరగలేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే దేవాలయంలో రాతి మీద రాతి లేకుండా పోతుంది అని యేసుప్రభువు వారు చెప్పారండి. ఇది జరిగిందా జరగలేదని హిస్టారికల్గా చూస్తేనండి, న్యూరో కాలంలో ఆలయం పడగొట్టాడు. న్యూరో అనే రాజు ఆలయాన్ని, యెరూషలేములో ఉన్న ఆలయాన్ని పడగొట్టాడు, బంగారు దేవాలయాన్ని పడగొట్టాడు. అందుమీద రాతి మీద రాతి లేకుండా మొత్తం బంగారాన్ని కరిగించేశాడు, కాల్చేశాడు. అనగా యేసుక్రీస్తు మాట నెరవేరిందా? అక్కడ నెరవేరింది. ఇంకా కొన్ని నెరవేర్చవలసి ఉన్నవి, కొన్ని నెరవేరిపోయాయి అన్నట్టుగా ఆ అధ్యాయం అంతా మనకు కనబడుతూ ఉంటుందండి. కనుక ఈ టాపిక్ బాగా మీరు చూసిన తర్వాత ఒక నిర్ణయానికి మీరు రావాలి. రాజ్యానికి సంబంధించిన సందర్భాలు వేరుగా ఉన్నాయి, రెండో రాకడకు సంబంధించిన సందర్భాలు వేరుగా ఉన్నాయి. రాజ్యం 1వ శతాబ్దంలోనే స్థాపింపబడింది, రెండో రాకడ ఇంకా జరగవలసి ఉన్నది. ఇది మొట్టమొదటిగా క్లియర్గా మీకు అర్థమవుతే కానీ
ముందుకి నేను చెప్పబోయే పాఠాలు అర్థం అవ్వవు. కనుక ముందు ఈ పాఠాన్ని బాగా అందరూ అర్థం చేసుకుంటారని, ఆలోచిస్తారని మరి దేవునికే మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మతో దీన్ని బాగా ఆలోచించి ప్రతి వారికి జవాబు చెప్పాలి. అందుకే మూర్ఖులకి నోరు ముయ్యించుట దేవుని చిత్తం అని బైబిల్ చెప్తుందండి. మూర్ఖుల నోరు ముయ్యించుట దేవుని చిత్తం అని బైబిల్ చెప్తుంది. మరి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఎలాగో తెలుసా? ఎవరైతే ప్రశ్నలు వేస్తున్నారో వాళ్ళకి జవాబు చెప్పి, ఈ చిన్న వాక్యం దేవుడు తన వినుకుడిలో దీవించును గాక. ఆమేన్.